మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. దాంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఆమె తన స్వగ్రామంలోనే పోలీసుల రక్షణలో ఉన్నారు. ఇక మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా ఇవాళ్ల సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేస్తామంటున్నాయి దళిత సంఘాలు. మా ఎస్సీ లీడర్లు మొత్తం తెచ్చున్నాము. మేము దానిపైన ఖండిస్తున్నాము. మహిళ దుర్మార్గంగా ఫస్ట్ కాడ నుంచి మా ఆదిమూలానికి టికెట్ రాకూడదని డిమాండ్ చేసిన నాయకురాలు. ఇవేమంటే ఆదిమూలం వద్దు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం బాధితురాలు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. దాంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆమె తన స్వగ్రామంలోనే పోలీసుల రక్షణలో ఉన్నారు. ఇక మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా ఇవాళ్ల సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేస్తామంటున్నాయి దళిత సంఘాలు. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? బాధితురాలు వైద్య పరీక్షలకు హాజరు కానట్టు తెలుస్తోంది, ఏమైనా అప్డేట్ ఉందా? సర్తాజ్ ఏదైతే 3 రోజుల క్రితం వీడియో బయటకు రావడము, ఆదిమూలంకు సంబంధించిన వీడియోలో ఉన్న బాధితురాలు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలను వైద్య పరీక్షలు చేయించుకోమంటూ పోలీసులు కోరుతున్నప్పటికీ ఆమె 2 సార్లు నిరాకరించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చిట్ట చివరిగా ఆమెకు నోటీసులు అందజేయడానికి తిరుపతి ఈస్ట్ పోలీసులు సిద్ధమయ్యారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఆమె కేసు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ కేసు నమోదైంది. అదేవిధంగా అత్యాచారం కేసు, అదేవిధంగా బలవంతం చేశాడంటూ 2 సెక్షన్ల కింద కేసులు నమోదైన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆదిమూలం ఉంటే బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళా నాయకురాలు తన స్వగ్రామం కొత్తూరు, కేవీపురం మండలం కొత్తూరులో ఆమె ఉంటున్నారు. ఆమెకు పోలీసులు ఆమె 2 రోజుల క్రితము సోషల్ మీడియాలో తాను వేధింపులు భరించలేకున్నాను, సోషల్ మీడియాలో పోస్టులు తనకు వ్యతిరేకంగా పెడుతున్నారు, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు సహకరించడం లేదు, తాను చనిపోతున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టడంతో పోలీసులు ఆమె ఇంటి వద్ద 2 పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఆమె వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్ప కేసు నిలబడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ పోలీసులు ఆమెకు చెప్తున్నప్పటికీ ఆమె ఆసుపత్రికి రాకపోవడంతో చిట్ట చివరిగా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ఏదైతే వైద్య పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి, చేయించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కేసు నిలబడే అవకాశం లేదని పోలీసులతో పాటు న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నిన్న సత్యవేడు నియోజకవర్గంలోని దళిత సంఘాలు, అన్ని పార్టీలకు సంబంధించిన దళిత సంఘాలంతా ఎమ్మెల్యే ఆదిమూలంకు అనుకూలంగా పెద్ద ఎత్తున సత్యవేడు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పెద్ద ఎత్తున అటు ఏదైతే ఆ మహిళా నాయకురాలతో పాటు ఆమె వెనుక కొంతమంది ఉన్నారు, ట్రాప్ చేసి తమ నాయకుడిని ఇరికించారు, బలమైన నాయకులను ఢీకొని స్వతంత్రంగా ఉన్న వ్యక్తిత్వం ఉన్న ఏదైతే ఆదిమూలాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టారు, అతని తరఫున కూడా సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలోని 8 పోలీస్ స్టేషన్లు, 3 సిటీస్తో సహా మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లోనూ తాము ఆ మహిళా నాయకురాలతో పాటు ఆమెకు అండగా ఎవరైతే ఉన్నారని భావిస్తున్నారో వారందరి మీద కేసులు పెడతామంటూ కూడా వారు నిన్న చెప్పారు. మొత్తం మీద ఈ వ్యవహారం అటు రాజకీయ రంగు పులుముకుంటుంది. దళిత సంఘాలు, బీసీ సంఘాల మధ్య గొడవ చెలరేగే అవకాశంగా ఉందని పోలీసులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలతో క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పూర్తిగా సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహారంలో అసలు ఏదైతే ఆ మహిళా నాయకురాలు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, అయితే ఎమ్మెల్యేను ట్రాప్ చేశారా లేకపోతే ఎమ్మెల్యే బలవంతం చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి అయితే ఎమ్మెల్యే మీద అత్యాచారం కేసుతో పాటు బలవంతం చేశాడంటూ 2 కేసులు నమోదైన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఆమె చెప్తున్న భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని 105, 108 రూమ్ నెంబర్లకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను ఇప్పటికే సేకరించారు. చాలాసార్లు ఆ హోటల్లో వచ్చి అతను కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవాడు. తిరుపతిలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ హోటల్లోనే ఆయన బస్ చేసేవాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఆ హోటల్కి ఎన్నిసార్లు వచ్చాడన్న విషయాన్ని కూడా సేకరించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దర్యాప్తు చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ వీడియోస్ తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్లో ఇవి ఒరిజినలా కాదా అన్న విషయం తర్వాతనే కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు ఆదిమూలం
ఏదైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించి సత్యవేడు, గూడూరు, సుల్లూరుపేట, అదేవిధంగా ఈ వెంకటగిరి నియోజకవర్గాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడును నిన్న ఆదిమూలంతో పాటు ఆయన కుమారుడు కలిసినట్లుంది. ఆయన దగ్గర ఏదైనా స్పష్టమైన హామీ వస్తుందా అని అడిగినట్టు తెలుస్తుంది. అయితే ఆయన అధిష్టానంకి మొత్తం అధిష్టానమే చూసుకుంటుంది, తనకు సంబంధం లేదంటూ చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద ఈ వ్యవహారంలో రాజకీయంగా కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సత్యవేడు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ప్రయత్నాల కోసం గతంలో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన మహిళా నాయకురాలతో పాటు ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు కూడా ట్రై చేస్తున్న సమాచారం. వీరితో పాటు ఓ సీనియర్ నాయకుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఏదైతే ఎందుకోసం ఇది జరిగింది లేదా ఏదైనా కోణంలో కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ నాయకుల సహకారం ఎంత, ఎవరు ఆయనకు సహాయపడ్డారు, అయితే దీని వెనక ఏమైనా వైసీపీ నాయకులకు కుట్ర చేశారా అన్న కోణంలో కూడా నివేదిక ఇమ్మని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ వర్గాలను కోరినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి పెద్ద తలనొప్పిగా ఇటు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఇంటెలిజెన్స్ వర్గాలకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే బాధితురాలు ఈ వైద్య పరీక్షలు మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో ఆమె ఎప్పుడు ఆసుపత్రికి వస్తుందా అన్న విషయం మీదనే పోలీసుల్లో టెన్షన్ నెలకొని ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.